ఆల్ వెల్కమ్ టు శ్రీ గణేష్ క్రియేషన్స్. సో ఫస్ట్ వీడియోలో మీకు మేమేం చేస్తామో మా సర్వీసెస్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. హోప్ సో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నా. సో ఈరోజు మా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ సర్వీస్ ఫోటో ఎంబ్రాయిడరీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మా దగ్గర ఫోటో ఎంబ్రాయిడరీ చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. బికాస్ ద అవుట్పుట్ అంత క్లియర్గా ఉంటుంది కాబట్టి. సో ఫోటో ఎంబ్రాయిడరీ అనేది గిఫ్టింగ్కి చాలా మంచి ఆప్షన్ కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఫోటో ఎంబ్రాయిడరీస్ అంటే ఫోటో ఫ్రేమ్స్ అంతా కూడా ట్రెండ్ వెళ్ళిపోయి నా ఫోటో ఎంబ్రాయిడరీ అనేది బాగా మంచి ట్రెండ్లోకి వచ్చింది. సో దిస్ ద టైం మీరు ఎంబ్రాయిడరీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫోటో ఎంబ్రాయిడరీ మీరు ఒక శాంపుల్గా 1 or 2 పిక్స్ చేసి అది గాడ్ పిక్చర్ అవ్వచ్చు, వాల్ పేపర్స్ అవ్వచ్చు, ఆర్ పర్సనల్గా మీ పిక్చర్స్ అవ్వచ్చు, ఏమైనా సరే ఎంబ్రాయిడరీ చేసి అక్కడ డిస్ప్లే చేస్తే డెఫినెట్లీ వచ్చే 10 కస్టమర్స్లో 1 ఆర్డర్ అయినా సరే డెఫినెట్గా వస్తుంది. బికాస్ వాళ్ళ యానివర్సరీ ఉందో, వాళ్ళ బర్త్డే ఉందో, డెఫినెట్గా సంథింగ్ యూనిక్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీరు అటెన్షన్ గ్రాప్ చేస్తారు. సో ఆన్లైన్ నుంచి అయినా ఆఫ్లైన్ నుంచి అయినా మీరు మీ బిజినెస్ కనుక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఫోటో ఎంబ్రాయిడరీ. సో ఇప్పుడు ఫోటో ఎంబ్రాయిడరీలో మా దగ్గర సర్వీస్ ఎలా ఉందో మీరు చూస్తారు. సో మీరు మీ మిషన్ మ్యాక్సిమం పెద్ద మిషన్ వాళ్ళే ప్రిఫర్ చేయండి, చిన్న మిషన్ వాళ్ళు వద్దు. బికాస్ సింగిల్ నీడిల్ కదా, దీంట్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ నీడిల్స్తో ఉంటుంది. సో చిన్న మిషన్ వాళ్ళు ఫోటో ఎంబ్రాయిడరీ ప్రిఫరబుల్ కాదు. పెద్ద మిషన్ ఉన్న వాళ్ళు ఎన్ని హెడ్స్ అయినా ఎన్ని నీడిల్స్ అయినా మీకు డిఎస్టీ ఫార్మాట్ ప్రతి ఒక్కరికి కూడా ఫోటో ఎంబ్రాయిడరీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఒక ఫోటో మేము క్రియేట్ చేసిన ఫోటో అయితే ఒక డిస్ప్లే చేస్తున్నాను, దేవుడి ఫోటో శివుడిది. చూడండి, ఇప్పుడు వర్క్ చూద్దాం. సో వర్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీరే చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ ఫోటోని డైరెక్ట్గా మీకు ఇంకా ఇది ఫోటో ఎంబ్రాయిడరీ వర్షన్లో వస్తుంది కాబట్టి ఆ ఫీల్ 3D ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ ఫ్రేమ్ కట్టించుకుని ఇస్తే ఇంట్లో పెట్టుకుంటే డెఫినెట్లీ చాలామంది ఇష్టపడతారు. అండ్ బేసిక్గా వచ్చేసరికి ఇది డిఫరెంట్ సైజెస్లో అంటే ఒక పర్టికులర్ సైజ్ మీకు ఏది కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ సైజ్ మీ మిషన్ బట్టి మేమైతే ఫోటో ఎంబ్రాయిడరీని డిజైన్ చేద్దాం. సో మన ఇమేజెస్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి అవుట్పుట్ చూసేద్దామా. సో చూడండి, ఈ ఇమేజ్ అండ్ దాని అవుట్పుట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఎంత డీటెయిలింగ్గా ఉంది, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, జ్యువెలరీ నుంచి కానీ శారీ ఫోల్డింగ్ నుంచి కానీ ఎవ్రీథింగ్, చిక్స్లో ఉన్న షైనింగ్ కూడా ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్గా ఎలివేట్ అవుతుంది. రెగ్యులర్గా ఫోటో ఫ్రేమ్స్తో వెళ్ళకుండా ఫోటో ఎంబ్రాయిడరీ కూడా ఫీల్ చాలా బాగుంటుంది అని మీరు కస్టమర్కి మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా సరే మా దగ్గర అవుట్పుట్ మాత్రం చాలా వండర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఇలానే ఇంకొన్ని మన వర్క్స్ ఇంకా చూసేద్దామా ఫోటో ఎంబ్రాయిడరీలో ఎలా ఉన్నాయో. సో నేను ఫాస్ట్గా మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, కొంచెం కస్టమర్స్ ఫొటోస్ కదా, ఫాస్ట్గా డిస్ప్లే చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. మీకు కనుక ఫోటో ఎంబ్రాయిడరీ కావాలనుకుంటే కనుక డెఫినెట్లీ మమ్మల్ని అప్రోచ్ అయిపోవచ్చు. ఫోటో ఎంబ్రాయిడరీకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చి మంచి ఫోటో ఒక క్లారిటీ, మంచి ఫోన్లో తీసిన ఒక క్లారిటీ ఫోటో మాకు డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేయాలి. అండ్ అది ఎడిటెడ్ పిక్ అయి ఉండకూడదు. అంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ పెట్టి అవి పెట్టి ఎడిట్ చేస్తుంటే మీరు మీ న్యాచురాలిటీని మిస్ అవుతారు. సో మంచిగా ఉన్న ఫోటో కెమెరా ఫోటో అయి ఉండొచ్చు, డిఎస్ఎల్ఆర్ పిక్ ఫోటో అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే బేసిక్గా ఒక మంచి కెమెరాలో తీసిన ఫోటో కానీ ఫోటో అంటే ఫోన్లో తీసిన ఫోటో కానీ అయితే మీకు అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో వెరాజ్ కొంచెం ఓల్డ్ ఫోటో కానీ పిక్సెల్స్ బ్రేక్ అయిపోయి ఉన్న ఫోటో కానీ అయితే మీకు అవుట్పుట్ అంత బాగా రాదు. సో ఇది చెక్ చేసుకుని ఇవ్వండి. సింగిల్ ఫోటో, కపుల్ ఫోటో, ట్రిపుల్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో, ఎవ్రీథింగ్ ఏదైనా సరే మా దగ్గర పాసిబుల్ అవుతుంది. అండ్ ఫోటో మీకు కావాల్సిన సైజులో పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు విత్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా మా దగ్గర పాసిబుల్ అవుతుంది. మీరు కస్టమర్ నుంచి తీసుకునేటప్పుడు కూడా క్లారిటీగా ఉందా లేదా జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది, పిక్సెల్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. డెఫినెట్లీ ఓన్లీ డాక్యుమెంట్ పిక్చర్స్ యాక్సెప్ట్ చేస్తామండి. డాక్యుమెంట్లో మాత్రమే మీరు కూడా కస్టమర్స్ దగ్గర నుంచి ఫొటోస్ అనేవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ అంతే క్లారిటీతో మేము మీకు డిఎస్టీ, ఈఎంబి అండ్ ఫోటో గైడ్ కూడా పంపిస్తాము. అంటే ఏ థ్రెడ్ తర్వాత ఏ థ్రెడ్ వేసుకోవాలి, ఏది ఎలా స్టిచ్ చేసుకుంటుంది అనేది గైడ్ కూడా పంపిస్తాము. దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫోటో ఎంబ్రాయిడరీలో కూడా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలి అన్నా సరే మా దగ్గర సర్వీస్ తీసుకున్న తర్వాతన మీకు వర్క్ చేసేటప్పుడు ఏ డౌట్స్ ఉన్నా ఏ సర్వీస్ కావాలి అన్నా సరే వీఆర్ దేర్, వీ విల్ బి అవైలబుల్. మేము మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాము. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఓల్డ్ ఫోటో ఉంది కస్టమర్ది, అంటే వాళ్ళ తాతమ్మది కానీ అమ్మమ్మది కానీ ఎవరిదైనా ఓల్డ్ ఫోటో ఉంది, వాళ్ళు ఒక గుర్తుగా జ్ఞాపకంగా ఫోటో ఎంబ్రాయిడరీ చేసుకుని గిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఏఐ ఇస్ దేర్. మేము మంచిగా దాంట్లో ఎడిట్ చేసి అది కూడా ఫోటో ఎంబ్రాయిడరీలోకి కస్టమైజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఫోటో ఎంబ్రాయిడరీలో మనకి అవైలబుల్గా ఉంటాయి. సీనరీస్, వాల్ పేపర్స్, గాడ్ ఇమేజెస్ ఏదైనా సరే. అండ్
ప్రతి ఒక్క పర్సన్ ఇమేజ్ కూడా క్లారిటీ ఉంటే చాలు, వి వర్క్. మేము మీకు వర్క్ చేసి బెస్ట్ అవుట్పుట్ కస్టమర్ని అండ్ మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేసి మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు ఒకవేళ డిఎస్టీ ఈఎంబి ఇవే కాకుండా మీరు ఒకవేళ పర్సనల్గా గిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మాకు మీరు ఫోటో ఎంబ్రాయిడరీ రెడీ చేసి వర్క్ కూడా చేసి ఇవ్వండి అంటే తెలుసుగా, వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసేయండి. వర్క్ చేసి మేము ద బెస్ట్ అవుట్పుట్తో మీకు కొరియర్ కూడా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, ఫాలో అండ్ లైక్.